తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాని డిసెంబర్ 3న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం. రీసెంట్ టైమ్స్ లో డిసెంబర్ రిలీజ్లు సెన్సేషనల్ హిట్ అవుతున్న నేపథ్యంలో ఫౌజీ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే డార్లింగ్ ఫ్యాన్స్ కి టెన్షన్ తప్పేలా కనిపించట్లేదు. ఎందుకు అంటారా? ఈ స్టోరీ చూడండి. హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా డిసెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా హిందీ మార్కెట్ లో సోలోగా సందడి చేస్తుందనుకుంటే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. హిందీ బాక్స్ ఆఫీస్ లో రిలీజ్ క్యాలెండర్ షఫల్ అవడంతో ప్రభాస్ కు భారీ పోటీ తప్పేలా లేదు. అజయ్ దేవగన్ సినిమా రేంజర్ వాయిదా పడ్డంతో ఆ ఖాళీని భర్తీ చేస్తూ రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ కామెడీ ఎంటర్టైనర్ గోల్మాల్ 5 డిసెంబర్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. ఇది సరిపోదన్నట్టుగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న మరో మూవీ కూడా డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సినిమా అంటే హిందీలో భారీ క్రేజ్ ఉంటుంది. కానీ ఈసారి బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీ గోల్మాల్ 5 తో పాటు అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఒకే టైం స్లాట్ లో ఉండడం డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. థియేటర్ల అడ్జస్ట్మెంట్ దగ్గర నుంచి ఫుట్ ఫాల్స్ వరకు ఈ పోటీ చాలా టఫ్ గా ఉండబోతుంది. క్లాష్ అయినా సరే కంటెంట్ బాగుంటే ఈ రేస్ లో ఎవరు గెలుస్తారనేది చూడాలి. టాలీవుడ్ లో ఒకప్పుడు చిన్న సినిమాతో అద్భుతమైన హిట్ కొడితే ఓవర్ నైట్ లో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ క్యూ కడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాల్లో పర్ఫార్మెన్స్ తో ఇరగదీసేసిన మన యంగ్ బ్యూటీస్ కి టాప్ లీగ్ లో ఎంట్రీ మాత్రం దక్కట్లేదు. అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తున్నట్టు? టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళని బడా స్టార్స్ ఎందుకని ఇగ్నోర్ చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన రాజు వెడ్స్ రాంబాయ్, కోర్ట్, 8 వసంతాలు లాంటి సినిమాల్లో హీరోయిన్స్ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా వీళ్ళు ఏ స్టార్ హీరోయిన్ కే తీసిపోరనే ప్రశంసలు కూడా దక్కాయి. అయినా సరే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వచ్చేసరికి వీళ్లను చిన్న సినిమాలకే పరిమితం చేస్తున్నారు తప్ప మీడియం రేంజ్ కాస్టింగ్ లోకి తీసుకోవట్లేదు. ఈ లిస్ట్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు వైష్ణవి చైతన్య. కల్ట్ బ్లాక్ బస్టర్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ తెలుగు అమ్మాయికి మీడియం రేంజ్ హీరోల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఆమె పర్ఫార్మెన్స్ గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కానీ ఎంత గుర్తింపు వచ్చినా పెద్ద హీరోల క్యాంప్ నుంచి మాత్రం ఆమెకు పిలుపు రాకపోవడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆశ్చర్యం కలిగిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న సినిమాల బ్యూటీస్ ను కాస్ట్ చేయకపోవడం వెనుక చాలా లెక్కలున్నాయి. పాన్ ఇండియా అపిల్, గ్లామర్ డోస్, గ్లోబల్ మార్కెట్ లాంటి కమర్షియల్ ఫ్యాక్టర్స్ వల్ల బాలీవుడ్ భామల వైపే మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. దీంతో యాక్టింగ్ స్కోప్ ఉన్న చిన్న సినిమాలతో ప్రూవ్ చేసుకున్న మన హీరోయిన్లందరికీ స్టార్ బ్రాకెట్ లోకి వెళ్లడం బిగ్ టాస్క్ లా మారిపోయింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్ తోనూ మెప్పించే తారలను ఎంకరేజ్ చేస్తే స్క్రీన్ పై ఫ్రెష్నెస్ వస్తుంది. కేవలం పాన్ ఇండియా మానియాతో టాలెంట్ ఉన్న లోకల్ బ్యూటీలను పక్కన పెట్టడం కరెక్ట్ కాదన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు. మరి ఫ్యూచర్ లో అయినా చిన్న సినిమాల హీరోయిన్లకు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఇప్పుడు టఫ్ టైం ని ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ ఈ బాలీవుడ్ స్టార్ కెరియర్ ని కష్టాల్లోకి పడేశాయి. ప్రయోగాత్మక చిత్రాలు ఫెయిల్ అయిపోవడంతో ఇప్పుడు పక్కా కమర్షియల్ సక్సెస్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఆమిర్ ఖాన్. అందుకే మిగతా బాలీవుడ్ స్టార్స్ లాగా ఆమిర్ కూడా సక్సెస్ కోసం సౌత్ డైరెక్టర్స్ వైపే చూస్తున్నారు. ఇంతకీ ఆమిర్ ని గట్టెక్కించే ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూసేయండి. ఒకప్పుడు దంగల్, పీకే, 3 ఇడియట్స్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో బాలీవుడ్ ని ఏలిన హీరో ఆమిర్ ఖాన్ తన సినిమాలతో 100 కోట్లు కొల్లగొట్టడంతో పాటు అద్భుతమైన నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఈ స్టార్. కానీ ఆ తర్వాత వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా లాంటి ఫ్లాప్స్ ఆమిర్ ఖాన్ కెరీర్ ను కష్టాల్లో పడేశాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వరుస ఫ్లాప్స్ తో కెరీర్ గాడి తప్పడంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఆమిర్. ప్రెజెంట్ ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే షారుఖ్ ఖాన్ కు జవాన్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆమిర్ చర్చలు జరుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండే ఆమిర్ ఖాన్ అట్లీ చెప్పిన లైన్ కు ఇంప్రెస్ అయ్యారట. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్సే లేదు. ప్రెజెంట్ అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రాఖా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే ఆమిర్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తారు.
ఏదేమైనా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం అమీర్ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఆయన ఫ్యాన్స్. మరి అట్లే అయినా అమీర్ ఖాన్ కు కోరుకున్న హిట్ ఇస్తారేమో చూడాలి. దశాబ్దాలు గడుస్తున్న అదే క్రేజ్, అదే చరిష్మాని కాపాడుకుంటూ వస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ ఇప్పుడు రూటు మార్చేస్తున్నారు. మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా తాను కూడా అప్డేట్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. తన లైన్స్ క్రాస్ చేయకుండానే కొత్త జానర్లోకి అడుగులు వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ కాజల్ తీసుకుంటున్న ఆ నిర్ణయం ఏంటో లెట్స్ వాచ్. 34 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం కాజోల్ సొంతం. దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలతో భారతీయ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారేమే. కమర్షియల్ సినిమాల్లోనూ నటించిన నటిగాను మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజెంట్ సినిమా మేకింగ్ నుంచి ఆడియన్స్ టేస్ట్ వరకు అన్నీ మారిపోవడంతో కాజోల్ కూడా రూటు మార్చాలని ఫిక్స్ అయ్యారు. వచ్చిన ప్రతి సినిమా చేయకుండా సెలెక్టివ్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా ప్రతి సినిమాలో ఏదైనా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు ఇకపై ప్రయోగాలకు సిద్ధమని, ఇంతవరకు చేయని పాత్రల్లో కనిపించాలని అనుకుంటున్నారని మనసులో మాట బయటపెట్టారు కాజోల్. థియేటర్లకే పరిమితం కాకుండా డిజిటల్ మీడియాలో కూడా సత్తా చాటుతున్నారు కాజోల్. త్రిభంగా, ది ట్రయల్ లాంటి ప్రాజెక్టులతో ఓటీటీలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. తనకు సూట్ అవ్వదు అనుకుంటే ఎంత మంచి క్యారెక్టర్ అయినా, ఎంత భారీ సినిమా అయినా మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు. బాలీవుడ్లో ఖాన్ హవాకు ఆల్మోస్ట్ తెర పడిపోయినట్టే. ఒకప్పుడు సూపర్ స్టార్స్ గా ఇండస్ట్రీని రూల్ చేసిన ఖాన్స్ ఇప్పుడు ఒక్క హిట్ ప్లీజ్ అంటూ ఎదురు చూస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో నయా సూపర్ స్టార్స్ ఎవరు అన్న విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది. ఇంతకీ రేస్లో ఉన్న హీరోలెవరో ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు బాలీవుడ్ లో ఖాన్స్ హవానే ఎక్కువగా కనిపించేది. సల్మాన్, షారూక్, అమీర్ ఖాన్ ఇండస్ట్రీ సేవియర్స్ గా కనిపించేవారు. ఇండస్ట్రీ హిట్స్, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అన్నీ ఈ స్టార్స్ నుంచి వచ్చేవే. కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. ఖాన్స్ హవాకు తెరపడింది. అదే టైంలో బాలీవుడ్ జోరుకు బ్రేక్ పడింది. ప్రజెంట్ బాలీవుడ్ సినిమా మళ్లీ పుంజుకుంటుంది. వరుస హిట్స్ తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో ఈ జనరేషన్ లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎవరన్న విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ప్రజెంట్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ఈ లిస్ట్ లో అందరికంటే ముందు కనిపిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో బాలీవుడ్ ఫేట్ మార్చిన రణబీర్, చిన్న సినిమాలతో మొదలుపెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన విక్కీ కౌశల్, దురందర్ తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన రణవీర్ సింగ్ బాలీవుడ్ సేవియర్స్ గా కనిపిస్తున్నారు ఇప్పుడు. అందుకే నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ వీళ్లే అని ఫిక్స్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.